సార్ ఇప్పుడు ప్రీవియస్ ఎపిసోడ్లో వాట్ ఈస్ ఓటీఏ అనేది మీరు కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పారు. బట్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్? ఇప్పుడు మనం ఓటీఏ అంటే ఏంటంటే ఓపెన్ టాక్ విత్ అనిల్ రాజ్ శ్రీకొండ. అంటే ఇది ఒక ఎపిసోడ్తో ఎండ్ కాదండి. అంటే ఇప్పుడు నేను 20 years ఎక్స్పీరియన్స్ని 1 minute వీడియో కానివ్వండి లేదా ఒక ½ an hour దాంట్లో నేను క్లియర్ ఆఫ్ చేయలేను. దాంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఎలా అయితే మనకి యూస్ఫుల్ అయ్యి మనం ఎలా సక్సెస్ఫుల్ కావాలనేది నా మెయిన్ మోటో. ఓకేనా? అయితే దీనికి నేను ఎప్పుడు కూడా మా గురువులు ఏదైతే చెప్పారో వాళ్ళు చెప్పింది నేను 100% విన్నాను. కానీ ఫస్ట్ టైం ఈ ఓటీఏ కోసం నేను మా గురువు ఏదైతే చెప్పారో దానికి నేను దాటి ఆయనకి ఇది ఒక ఏంటంటే మనం ఏం ఛాలెంజ్ లాగా కూడా తీసుకొని నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే మనం ఏదైతే ఇప్పుడు మూవ్ అవుతున్నామో అయితే ఇది చాలా మంది ఏంటంటే ఇది మీకు తెలిసిందే కదా, ఇది ఏం యుగం అండి? కలియుగం. అయితే కలియుగం గురించి ఇన్ డీటెయిల్ గా మీకు ఎన్నో వీడియోస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, కానీ అదే వర్షన్ ఒక యూనిక్ కాన్సెప్ట్ గా మనం ఓటీఏలో చెప్తాం. దాంతో పాటు మా గురువు ఏదైతే చెయ్యొద్దన్నాడో నేను అదే చేస్తున్నాను. అది ఎలా అంటే నేను చెప్తాను. మా గురువు ఏమన్నారంటే నేను ఎప్పుడైతే న్యూమరాలజీ స్టార్ట్ చేసి ఒక మంచి పీక్ పొజిషన్ ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ నాకు ఒక 50,000+ ఇన్కమ్ అనేది రావడం జరిగింది. అయితే అన్నాడు నీకెందుకు ఇవన్నీ, యూత్ కోసం నువ్వు ఇంత చేస్తున్నావు ఏంటి అంటే నేను ఒకటే అన్నా మా గురువుకి ఏమన్నంటే సార్ ఎస్పెషల్లీ ఇండియన్ యూత్ అంటే యూత్ ఈజ్ నాట్ యూజ్లెస్ సార్, యూజ్డ్ లెస్ అన్నా. దే ఆర్ నాట్ లెస్ సార్, దే ఆర్ బ్లెస్డ్ అన్నా. అయితే ఎందుకురా నీకు ఇంత, ఆయన ఒకటే మాట అన్నాడు. ఆయన ఏమన్నా అంటే అబ్దుల్ కలాం సార్ వచ్చి ఏం చేయలేడు, స్వామి వివేకానంద సార్ వచ్చి ఏం చేయలేడు, ఎంతో మంది వచ్చి ప్రయత్నించి ఫెయిల్ అయ్యి వెళ్ళిపోతున్నారు, నువ్వు ఎందుకురా మళ్ళీ ఒక ప్రయత్నం అన్నా. నేనే చెప్పలేం సార్, నేను ప్రయత్నిస్తే ఏమైనా చేంజ్ కావచ్చు అంటే దానికి ఒక మంచి ఒక అన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్ ని ఒక చిన్న స్టోరీలో నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. అదేంటి అంటే ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు ఒక మామిడిది ఇది ఉంటుంది గింజ, మామిడి చెట్టు అనేది వచ్చేది ఎన్ని టైప్ ఆఫ్ పద్ధతులు ఉంటాయి మీ ప్రకారం? అయితే మా గురువు అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ని ఆయన స్టోరీతో నాకు కంపేర్ చేసి చెప్పిండు అనమాట. అంటే ఆయన ఏమన్నాడంటే అరే ఒక మామిడి గింజ నుంచి ఒక చెట్టు రావాలన్న, అంటే మొదలు కావాలన్నా, ఆ కొమ్మ ఇది ప్రాణం రావాలన్నా ఫస్ట్ ఆ ఇత్తనంని మనము భూమిలో పెట్టి దానికి నీళ్ళు పోసి ఆ ఇత్తనం ఎవరు తీయకుండా, అంటే ఎలుకలే కానీ కుక్క అట్లా తీయకుండా దాంట్లో నీరు పోసి ఎరువు వేసి మళ్ళీ అది ఎదిగేటప్పుడు కొంచెం అటు ఇటు అయితే దానికి ఏమైనా ప్రొటెక్షన్ వేసి మళ్ళీ ఫర్టిలైజర్స్ వేసి మళ్ళీ అది పెరిగేటప్పుడు జాగ్రత్త చూసుకొని ఒక 2 సంవత్సరాలు ఒక 3 సంవత్సరాలు అయినాక ఆ తర్వాత మనకు పండ్లు రావడం జరుగుతుంది. ఇదే కదా ఒక పద్ధతి. అంటే ఏ చెట్టు అయినా ఆ పద్ధతిలోనే కదా పెరిగేది. అయితే ఇప్పుడు ఇంకో పద్ధతి ఉంది. అది ఏమన్నాడంటే ఆయన ఇంకొక పద్ధతి ఏంటంటే ఇప్పుడు కొంతమంది పండు ఇప్పుడు ఎన్నో పండ్లు ఉన్నాయి తింటారు, కొన్ని తినకుండా ఏమవుతారంటే కొన్ని వదిలేస్తారు, అవి ఖరాబ్ అయిపోతుంది, మురిగిపోతుంది. తర్వాత ఏడనో చెట్టు ఎక్కడనో ఉన్నాక దాని నుంచి ఒక ఇత్తనం ప్రాణం అనేది వస్తుంది, అది చెట్టు అవుతుంది, అది పెరుగుతుంది. కరెక్టే కదండి? అంటే మీ ప్రకారం ఇప్పుడు ఎన్ని చెట్లు మీరు బయట చూస్తున్నారో అందరు అదే పద్ధతిగా సెక్యూరిటీగా చేసి ఉండొచ్చా, లేకపోతే అలా కూడా పెరిగింది ఉంటాయా? అలా కూడా పెరిగి ఉంటాయి. అయితే ఈ స్టోరీ నుంచి మీకు ఏమైనా హింట్ వచ్చిందండి? ఏమైనా అంటే లైఫ్ అనేది మనం ప్రాపర్ గా ఫుల్ ప్రొటెక్షన్ తో ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక లైఫ్ అనేది ఎక్కడి నుంచి ఎలాగైనా స్టార్ట్ అవ్వచ్చు. ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే ఒకే ఒక చెట్టు రావడానికి 2 పద్ధతులు ఉందో నువ్వు ఏదైతే నువ్వు ప్రయత్నిస్తున్నావు, ఇప్పుడున్నది కలియుగం. అయితే నువ్వు ఎంత చెప్పినా ఎవరు వినరు, వాళ్ళు ఫస్ట్ అనుభవించాలి, వాళ్ళు నష్టపోవాలి, మళ్ళీ వాళ్ళ అనుభవం నుంచి రావాలి, ఆ తర్వాత వాళ్ళకి వచ్చినాక వాళ్ళైతే ఒక మొదలు అంటే ఒక చెట్టని దాని నుంచి వస్తుంది లేక రాకపోదు. అంటే అలాంటి ప్రాసెస్లో ఇప్పుడు ఉన్నారు, ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి. అయితే నువ్వు ఏదైతే ఇలా చేయాలనుకుంటున్నావో జాగ్రత్త చూసుకోవాలి, పెంచాలి, దాంట్లో ఎరువు వేయాలి, వాళ్ళకి అవసరం ఉన్న అన్నీ ఇవ్వాలి అంటే నువ్వు చేసే పద్ధతి. అయితే నువ్వు ఇలా చేయడం సక్సెస్ అవుతుందా అనేది ఆయన ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వేసాడు అనమాట. మీరేం చెప్పారు? అయితే నేనన్నా అంటే నేను ఒకటే అన్నా, గురువు గారు ఇప్పటికి మనం ఇన్ని కోట్ల మంది పండ్లు తింటుంటే
అంటే ఎంతో వందల మంది ఇత్తనాలు వేసారు గురువు గారు. ఆ వందల ఇత్తనాలు ఇన్ని కోట్ల పండ్లయ్యి. అంటే నీకెందుకురా అంత కాన్ఫిడెన్స్ అంటే నేను చెప్పింది ఒకటే, గురువుగారు యాపిల్లో ఎన్ని ఇత్తనాలు ఉంటాయో లెక్క పెడతారా? ఎన్ని ఇత్తనాలు ఉంటాయని యాపిల్లో? మేబీ 4. కానీ ఒక్క ఇత్తనంలో ఎన్ని యాపిల్స్ ఉంటాయి చెప్పగలుగుతారా? ఇప్పుడే ఎలా చెప్తాను. అలాగేనే నేనేమనంటే నా కాన్ఫిడెన్స్ కూడా అలాగనే, నా ప్రయత్నం నేను చేస్తున్నా. నా ప్రయత్నంలో చెప్పలేం సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు, కానీ ప్రయత్నం అయితే నేను చేయాలి కదా. ఇలా నేనేమనుకున్నా అంటే ఇప్పుడు నేను ఏదైతే కోర్సెస్ చేశానో దీంట్లో నుంచి నేను కొన్ని రిఫైన్గా చేసి నేను కొంతమందికి నేను ఆ ప్రాసెస్ అనేది ఇవ్వాలని నా ఇంటెన్షన్. ఓకేనా, ఇది నా స్ట్రాటజీ. అది ఎలా చెప్పాలి అంటే దానికి మీడియం అనేది నా యూట్యూబ్ ఛానల్లో సంజీవిని న్యూమరో, దాంట్లో బేసికలీ ఓటీఏ, ఓపెన్ టాక్ విత్ అనిల్ రాజ్. ఇది నా మెయిన్ ప్లాన్ తోని మనం ఓటీఏలో తీసుకొని వస్తున్నాం. సో షూర్ సార్, మీరు ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో యూత్కి ఎలాగైనా సరే ఉపయోగపడే పద్ధతిలో మీరు మీ కోర్స్ అనేది తీసుకొని రావాలనుకుంటున్నారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్. సో మళ్ళీ నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్లో మీ నెక్స్ట్ స్టెప్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి.